ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుణ్ణి తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావో నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు కర్ణుడు నీకన్నా తక్కువ వాడు కాడు. కర్ణుడు పడిపోయాడంటే ఒకటే కారణం, ఎన్ని శక్తులున్నా ఎంత సమర్థత ఉన్నా శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్నవాడైనా గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా ఆ ప్రభుభక్తి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడి వైపు వెళ్ళిపోయి. కర్ణుడు అన్నాడు, కృష్ణ నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, నాకు స్వప్నాలు వస్తున్నాయి, నాకు అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధమును తప్పించడం ఎవరికీ సాధ్యము కాదు. ఎందుకో తెలుసా? ధర్మ సంస్థాపన జరగాలి. ఆ ధర్మ సంస్థాపన కొరకు నేను పావైపోయాను. అందులో నేను దుష్ట చతుష్టయంలో ఒకడిగా మిగిలిపోయా. నా మనస్సు వేరొకటైనా నేనది జీవితంలో అలా చేసిన వాడనన్న కీర్తి ఇక నన్ను ముట్టదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేటటువంటి వాడు మాత్రం ధర్మరాజు గారే, అందులో సందేహం లేదు. నేను చెప్తున్నా కృష్ణ, నువ్వు చెప్పక్కర్లేదు కృష్ణ, నాకు తెలుసు ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపుంటుంది. కాబట్టి ధర్మరాజు గెలుస్తాడు, పట్టాభిషేకం జరుగుతుంది, మేమందరం ఉత్తమ లోకాలు పొందుతాం, వీరస్వర్గం అలంకరిస్తాం, యుద్ధంలో పడిపోతాం. నువ్వు చెప్పక్కర్లా, నేనే చెప్పేస్తున్నా. అయినా మరి ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటావేమో, ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు కృష్ణ.